ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ దినం మరి 8వ అధ్యాయము 2 నుంచి 30 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకొని మరి పాఠం యొక్క పేరు దేవుని ఉద్దేశం మరియు సార్వభౌమాధికారం. పరిచయం. ప్రియులారా, సృష్టి యొక్క మూలుగును, భవిష్యత్తు మహిమ యొక్క నిరీక్షణను మరియు మన బలహీనతలో ఆత్మ చేసే విజ్ఞాపనను మనం చూశాం. ఇప్పుడు పౌలు మరింత లోతైన సత్యం వైపు మలుతున్నాడు. దేవుడు అన్ని పరిస్థితులపై సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు మరియు ఆయనను ప్రేమించే వారి మేలు కొరకు సమస్తాన్ని జరిగించున్నాడు. ఇది కేవలం ఒక అమూర్తమైన వేదాంతం కాదు. ఇది శోధనలు, గందరగోళం లేదా జవాబు లేని ప్రార్థనలను ఎదుర్కొంటున్న ప్రతి విశ్వాసికి ఒక ఆచరణాత్మక వాగ్దానం. ఈరోజు దేవుడు మన మేలు కొరకు సమస్తాన్ని జరిగించమంటే ఏమిటో మరియు మనం ఆయన సార్వభౌమ ప్రణాళికను ఎలా విశ్వసించగలమో అన్వేషిద్దాం. ఇందులో 4 ప్రధాన అంశాలు కలవు. దానిలో ఉప అంశాలు కూడా కలవని మనము గమనిద్దాం. మొదటి ప్రధాన అంశం, దేవుడు సమస్తమును మేలు కొరకే జరిగించును. 8వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కొరకే జరుగునని మనకు తెలియను. ఉప అంశం, మొదటగా దేవుని కార్యంలోని నిశ్చయత. పౌలు విశ్వాసంతో ప్రారంభిస్తాడు. మనకు తెలియను. ఇది ఊహాగానం లేదా నిరీక్షణ కాదు, కానీ నిశ్చయమైన సత్యం. ప్రతి శోధన, ప్రతి నిరాశ మరియు బాధ కూడా దేవుని నిశ్చితమైన సంరక్షణలో ఉంటాయి. జీవితంలో ఏది ఆయనకు తెలియకుండా లేదా ఆయన ప్రణాళికకు వెలుపల జరగదు. 2వ ఉపాంశం, సమస్తము యొక్క పరిధి. సమస్తములో మంచి మరియు చెడు, సంతోషము మరియు బాధ, ఆశీర్వాదం మరియు శ్రమ ఉంటాయి. నష్టం, ద్రోహం, అనారోగ్యం వంటి మనం ప్రతికూలమైనవిగా భావించే సంఘటనలను కూడా దేవుడు మన అంతిమ మేలు కొరకు ఉపయోగించగలడు. పరిస్థితులు అన్యాయంగా అనిపించినప్పుడు కూడా దేవుని సార్వభౌమైన ప్రణాళికను విశ్వసించమని ఇదొక పిలుపు. 3వ ఉపాంశం, అన్వయం. శోధనలను ఎదుర్కొన్నప్పుడు నిరాశను లేదా ద్వేషాన్ని ఎదిరించండి. దేవుని హస్తం కార్యంలో ఉందని విశ్వసించండి. కష్టాల ద్వారా దేవుడు విశ్వాసుల స్వభావాన్ని, విశ్వాసాన్ని మరియు ఆయనపై ఆధారపడడాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నాడో గమనించమని వారిని ప్రోత్సహించండి. 2వ ప్రధానాంశం, షరతు, ప్రేమ మరియు పిలుపు. 8వ వచనం, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. మొదటి ఉపాంశం, ప్రేమ పునాదిగా. దేవుని సంరక్షణ వాగ్దానం ఆయన ప్రేమించే వారి కోసం. ప్రేమ కేవలం భావోద్వేగపూరితమైనది కాదు, అది విధేయత, నమ్మకం మరియు సంబంధంలో వ్యక్తమయ్యే విశ్వాసం. దేవుని పట్ల మన ప్రతిస్పందన ఆయన కార్యాలను గురించిన మన అవగాహనను తీర్చిదిద్దుతుంది. ఆయనను ప్రేమించేవారు అన్నిటిలోనూ ఒక ఉద్దేశాన్ని చూస్తారు. 2వ ఉపాంశం, ఆయన ఉద్దేశం ప్రకారం పిలుపు. దేవుని పిలుపు యాదృచ్ఛికమైనది కాదు, అది ఉద్దేశపూర్వకమైనది మరియు సంకల్పంతో కూడినది. ప్రతి విశ్వాసి దేవుని విమోచన ప్రణాళికలోనికి పిలువబడ్డాడు. ఇందులో ఎదుగుదల, పవిత్రీకరణ మరియు అంతిమ మహిమా ప్రాప్తి ఉంటాయి. మన జీవితాలు అస్తవ్యస్తంగా ఉండవు. మనం పూర్తి చిత్రాన్ని చూడలేకపోయినప్పటికీ అవి ఒక దైవిక కథనంలో భాగంగా అల్లబడి ఉంటాయి. 3వ ఉపాంశం, అన్వయం. విశ్వాసులను వారి జీవితంలో దేవుని పిలుపును గూర్చి ధ్యానించమని ప్రోత్సహించండి. దేవుడు తన మహిమ కొరకు తాను ఎన్నుకున్న వారిని తీర్చిదిద్దడంలో శ్రమలో ఒక భాగమని విశ్వసించండి. 3వ ప్రధానాంశం, దేవుని విమోచన ప్రక్రియ. పూర్వ జ్ఞానం నుండి మహిమపరచబడడం వరకు 29 నుంచి 30 వచనాలు. ఎవరిని ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని తన కుమారుని పోలికకు పోలి ఉండుటకు ఆయన ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ఆయన ముందుగా నిర్ణయించానో వారిని ఆయన పిలిచాను. ఎవరిని ఆయన పిలిచానో వారిని ఆయన నీతిమంతులుగా తీర్చాను. ఎవరిని ఆయన నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. మొదటి ఉపాంశం, పూర్వ జ్ఞానం.
సృష్టికి ముందే దేవుడు తన ప్రజలను ఎరిగి ఉన్నాడు. వారి హృదయాలు మరియు గమ్యం గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఈ పూర్వ జ్ఞానం కేవలం గమనించడం మాత్రమే కాదు, అది సంబంధాత్మకమైనది. ప్రతి విశ్వాసి పట్ల దేవుని ప్రేమపూర్వక ఉద్దేశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. రెండవ ఉపాంశం పూర్వ నిర్ణయం మరియు క్రీస్తుకు అనుగుణంగా మారడం. పూర్వ నిర్ణయం అంటే విశ్వాసులను క్రీస్తు స్వరూపంలోనికి తీర్చిదిద్దాలనే దేవుని ప్రణాళిక. జీవితంలోని ప్రతి సంఘటన, ప్రతి శోధన మరియు ప్రతి ఆశీర్వాదం మనల్ని క్రీస్తు వంటి స్వభావంలోనికి తీర్చిదిద్దడానికే రూపొందించబడతాయి. మూడవ ఉపాంశం పిలుపు నీతిమంతులుగా తీర్చబడడం మరియు మహిమపరచబడడం. పిలుపు దేవుడు తన ప్రజలను సంబంధంలోనికి ఆకర్షిస్తాడు. నీతిమంతులుగా తీర్చడం క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుడు విశ్వాసులను నీతిమంతులుగా ప్రకటిస్తాడు. మహిమపరచడం మన శరీరాలకు మరియు ఆత్మలకు జరిగే అంతిమ విమోచన. ఈ క్రమం దేవుని పూర్వ జ్ఞానం నుండి మన అంతిమ మహిమపరచడం వరకు ఒక సంపూర్ణమైన ఆపలేని ప్రక్రియను చూపిస్తుంది. నాలుగవ ఉపాంశం అన్వయం. దేవుని సమయం మరియు ప్రక్రియపై నమ్మకం ఉంచండి. ఆయన ప్రతి చర్య చూపేవారు కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా ఉంటారు. ప్రతి విశ్వాసి తమ ఆధ్యాత్మిక ప్రయాణం మహిమ వైపు దైవిక మార్గంలో సాగుతుందని విశ్వాసంతో ఉండవచ్చు. నాలుగవ ప్రధానాంశం నేటి కోసం ఆచరణాత్మక సూచనలు. దీనిలో 4 చూడవచ్చు. శ్రమలలో ప్రోత్సాహం. దేవుడు అన్నిటినీ మేలు కొరకే జరిగిస్తాడని తెలుసుకోవడం. బాధల మధ్య శాంతినిస్తాడు. శ్రమలు ఇకపై అర్ధరహితమైనవి కావు, అవి క్రీస్తు వంటి విశ్వాసాన్ని తీర్చిదిద్దే సాధనాలు. 2 అనిశ్చితిలో నిరీక్షణ. పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పటికీ దేవుని ప్రణాళిక ఎన్నడూ విఫలం కాదు లేదా యాదృచ్ఛికంగా జరగదు. విశ్వాసులు ఆయన పిలుపు, నీతిమంతులుగా తీర్చడం మరియు అంతిమ మహిమపరచబడడం అనే నిశ్చయితలు విశ్రాంతి పొందవచ్చు. మూడవది విశ్వాసంతో జీవించడానికి ప్రేరణ. దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం మన విధేయతను, నమ్మకాన్ని మరియు నిరీక్షణను పెంచాలి. పరిస్థితులకు బాధితులు గాక దేవుని విమోచన ప్రణాళికలో పాలు పంచుకునే వారిగా జీవించండి. ముగింపు. ప్రియులారా, దేవుడు సర్వాధిపతి, ఉద్దేశపూర్వకుడు మరియు నమ్మకమైన వాడని రోమా 28-30 వచనాలు మనకు హామీ ఇస్తుంది. మన జీవితంలో ఏది వృధా కాదు. ఆయన ప్రేమించే వారి కోసం ప్రతిదీ ఆయన దైవిక ప్రణాళికలో భాగంగానే ఉంది. పూర్వ జ్ఞానం నుండి మహిమపరచబడం వరకు దేవుడు మన మేలు కొరకు అన్నిటిని జరిగిస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.